సో, రీసెంట్‌గా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యాపిల్ ఐఫోన్స్ యూఎస్‌లో మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఇండియాలో కానీ, ఇంకెక్కడ చేసినా గానీ ఒక 25% టారిఫ్స్ వేస్తానని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఐఫోన్స్ 90% చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. కానీ యాపిల్స్ బిగ్గెస్ట్ సప్లయర్ ఫాక్స్‌కాన్ వాళ్ళు ఇండియాలో $1.5 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కర్ణాటకలో వాళ్ళొక 300 ఎకర్స్ క్యాంపస్ బిల్డ్ చేస్తున్నారు. సో, దాని నుండి వాళ్ళొక 25 మిలియన్ ఐఫోన్స్ ఇయర్‌లో ప్రొడ్యూస్ చేయాలి అని ఒక గోల్ పెట్టుకున్నారు. సో, ఈ 25% టారిఫ్స్ చేయబట్టి యూఎస్‌లో ఎలా ఉంటుంది ఇంపాక్ట్ అంటే యాపిల్ ఐఫోన్ ప్రైజెస్ $1,500-$2,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే యాపిల్ స్టాక్స్ కూడా ఒక 3% డౌన్ అయ్యాయి. ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గర నుంచి. సో, ఇండియాకి ఇది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అంటే న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ ఆల్సో ఒక 2 బిలియన్ ఎక్స్‌పోర్ట్స్ కూడా జనరేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ టారిఫ్స్ వల్ల ట్రేడ్ టెన్షన్స్ బాగా పెరిగిపోయాయి. ఫాక్స్‌కాన్ వాళ్ళు చైనా నుండి ఇండియాకి షిఫ్ట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. కానీ ట్రంప్ రూల్స్ చేయబట్టి బాగా కాంప్లికేట్ చేస్తుంది ఈ సిట్యుయేషన్‌ని.